ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఇఫ్తార్ విందుకు భారీగా హాజరైన ముస్లిం సోదరులు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. ప్రార్థనలో పాల్గొని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొని స్వయంగా వడ్డించి ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎల్లవెల్లా కట్టుబడి ఉన్నామని, నా గెలుపులో అండగా నిలిచిన కావలి నియోజకవర్గ ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ కావలి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఓన్లీ మెయింటైన్ చేసే వాళ్ళు లైన్కి ముగ్గురు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, మిగతా వాళ్ళందరూ వచ్చి అల్హమ్దులిల్లాహి సార్ ఓకే సార్. اللهم أرنا الحق حقا وارزقنا اتباعه وأرنا الباطل باطلا وارزقنا الصمد لم يلد ولم చూసుకోవాలా ఫీట్ రాలా సైడు ఇటు సైడ్ నమ్మకంతో బతకాలి. ఆ మతం వల్ల ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి అనేదే ముస్లిమ్స్కి చెప్పేటువంటి మొదటి ఆబ్జెక్ట్. రెండో ఆబ్జెక్టు నమాజ్. ఇది చాలా పవిత్రమైనటువంటిది. శారీరక దృఢత్వానికి, మానసిక దృఢత్వానికి, ఆరోగ్యానికి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికీ కలగలిపితే ఈ నమాజ్. అంటే ఇంద్రియాలు 5 ఉన్నాయి: ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 5 పంచభూతాలు కూడా మన ముఖంలోనే ఉన్నాయి. కళ్ళు అగ్నికి చిహ్నం, మనకి దారి చూపించేది కళ్ళు, వెలుగును చూపించేది కళ్ళు, కళ్ళు అగ్నికి చిహ్నం. చెవులు శబ్దాన్ని వస్తాయి, ఆకాశానికి చిహ్నం. నాలుక, నోరు ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటుంది, నోట్లో నీటికి చిహ్నం. ముక్కుల్లో కూడా గాలి ఎప్పుడు వస్తుంటుంది, పోతుంది, గాలికి చిహ్నం. శరీరం మీద మట్టి ఎప్పుడు వస్తుంటుంది, శరీరం మట్టికి చిహ్నం. 5 పంచభూతాలు కలిసి మన ముఖం మీదనే దేవుడు సృష్టించాడు, అల్లా సృష్టించాడు. ఈరోజు మనం ఉదయం లేచిన కాడి నుంచి, కాలకృత్యాలు తీర్చుకునే కాడి నుంచి రాత్రి నిద్రపోయేంత కాలంలో దాదాపు 16 గంటల పాటు మనం కళ్ళకి చూడకూడని చూస్తాం, వినకూడని మాటలు వింటాం, మాట్లాడని భాష మాట్లాడతాం, స్పర్శించని శరీరాన్ని స్పర్శిస్తాం. ఈ 5 రకాల పంచభూతాలకు సంబంధించినటువంటి చెడు అవలక్షణాలు. ఎందుకంటే మన ఆఫ్టర్ ఆల్ మనుషులం కాబట్టి, ఈ మనుషులుగా ఈ ఇంద్రియాలు కోరికల వల్ల కొన్ని మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, చూడకూడనటువంటి వాళ్ళు, స్పర్శ లేనటువంటి వాటిని పీల్చుకునే వాసనలు, ఇవన్నీ పీలుస్తున్నాం కాబట్టి, ఇటువంటి అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం కాబట్టి, అల్లా దగ్గర మోకరిల్లి మోకాళ్ళ మీద నిలబడి కూర్చొని నీ నుదుటిని నేలకి తాగిస్తూ, తల్లి లేదా దేవుడా లేదా అల్లా, నేను చూడకూడదు చూశాను, నన్ను క్షమించు. మాట్లాడకూడదు మాట్లాడాను, నన్ను క్షమించు. వినకూడని మాట విన్నాను, నన్ను క్షమించు. నేను ఊహించకూడదు మనసులో ఊహించుకున్నాను, వీటిని క్షమించని రోజుకి 5 సార్లు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి అల్లా దగ్గర మోకరిల్లే మతం అంటూ ఒకటి ఉందంటే అది ముస్లిం మతం. అందుకే నాకు మీరంటే ఇష్టం, అందుకే మీతో మమేకం కావటం అంటే నాకు ఇష్టం. ఆ మమేకంతోనే మీకు నాకు ఒక అనుబంధం ఏర్పడింది. అదేవిధంగా ముస్లిం సోదరులు, ఎక్కడైనా పేదవాడు ఉంటే, ఒక అనాథ ప్రేత ఉంటే, ఒక అనాథ చనిపోతే, ఎవరు బంధువులు లేరని బాధపడవల్ల, ఒక్క అనాథ చనిపోవడం తెలిస్తే వేల మంది ముస్లింలు దానం చేసేంత వరకు నిలబడే మతం ముస్లిం మతం. సుఖాల్లో ఉన్నప్పుడు బంధువులు ఏర్పడతారు, సుఖాల్లో ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ కష్టంలో తోడుండేవాడు, విశ్వాసానికి ప్రత్యేకత ఒక ముస్లిం సోదరుడే. అందుకే నాకు ముస్లిమ్స్ అంటే ఇష్టం. అదేవిధంగా మీరందరూ కూడా ఉపవాసం చేయటం,
పేదవాడికి దానం చేయటం, సంపాదించిన దాంట్లో ఖురాన్ ప్రకారం సంపాదించిన దాంట్లో 30% వరకు కూడా పేదవాడికి ఇచ్చించి పేదవాడిని కూడా సమాన స్థాయికి తీసుకురావడం కొరకు తనకు తోడుగా ఎక్కడ పేదవాడు ఉన్నాడో వాడిని కూడా మనకు ఎదగాలని కాంక్షించేటువంటి మతం ఏదైనా ఉందంటే అది ఒక్క ముస్లిం మతమే. అందుకే నాకు ముస్లిం అంటే విశ్వాసం. ఈ రోజున మీరు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తున్నారు. దేవుడి మీద అల్లా మీద ప్రేమతో 13 గంటల పాటు సూర్య ఉదయానికి ముందే చేసి ఆఖరికి ఉమ్మును కూడా మింగకుండా దాహాన్ని కూడా అరించి ఆహారాన్ని త్యాగం చేసి ఒకే ఒక దృఢ సంకల్పం, ఒక అతీతమైన అల్లా శక్తి ఉంది, అది నడిపిస్తుంది. ఆ అతీతమైన శక్తికి మనం దాసోహంగా ఉండాలి. అతీతమైన శక్తికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో విశ్వాసంతో మనం మతాచారాన్ని గౌరవించాలనేటువంటి నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎక్కడ కూడా గీత దాటకుండా టయానికి నమాజ్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్. అందుకే వాళ్ళంటే నాకు ఎనలేని ప్రేమని సందర్భంగా మీకు తెలియజేస్తారు. వాళ్ళందరూ కూడా ఆఖరికి ఎక్కడైతే ఖురాన్ పుట్టిందో, ఎక్కడ మహమ్మద్ ప్రవక్త పుట్టాడో, ఎక్కడైతే దీనికి సంబంధించినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే అది నిజమైన మన మనిషిమైనటువంటి పరిపూర్ణమైన మన జీవితానికి అయితే నాంది పలుకుతుందని, అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే హజ్కి పోవాలంటే హైదరాబాద్లో హజ్ యాత్రకు సంబంధించిన భవనం కట్టించి ఈ తెలుగుదేశం మాత్రమే నా ముస్లిం సోదరుల పక్కన అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. ఆ తెలుగుదేశానికి ఎంతోమంది నిన్నటి రోజున బీజేపీతో కలిసినప్పుడు చాలా కుయుక్తులు పన్నిన కావలలో ఉన్న ఏ ఒక్క ముస్లిం సోదరులు కూడా విశ్వాసం చెక్కు చెదరకుండా కావ్య కృష్ణారెడ్డి గెలిపించాలి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కావ్య కృష్ణారెడ్డి రెడ్డి ఇంట పుట్టాడేమో మా ముస్లింల ఇంట్లో పుట్టిన బిడ్డగా మేము ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి మీరందరూ చూపిన ఆదరాభిమానాలతోనే ఈ రోజున కావలికి సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించారు. అటువంటి ముస్లింకి సంబంధించినటువంటి పండుగ ఇది జాతీయ పండుగ. అందరూ కలిసి పని చేసుకోవాల్సిన పండుగ, అందరూ కలిసి చేసుకోవాల్సిన ఈ పండుగని నా ఇంట పండుగ, ఇది నా ముస్లిం సోదరుల పండుగ, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నా తల్లిదండ్రులైనటువంటి నా తాత తల్లి అవ్వలేనటువంటి నా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఒక దిక్కన అసెంబ్లీ అయ్యి అందరూ కలిసి సహబంధ భోజనం చేయాలంటే ఇంతకంటే నేను ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోను. అందుకనే మిమ్మల్ని ఆహ్వానించుకున్నా. ఒక్కసారి నా ఇంటికి రండి. మీ పాత అంటే 30 రోజుల పాటు మీరు పవిత్రమైన అల్లా కోసం చేసిన త్యాగం ఒక్కసారి నా ఇంటి గడప తొక్కండి, నా ఇల్లు కూడా పవిత్రమవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా అందరిని పిలవలేకపోయినా అసెంబ్లీ ఉన్న కారణాన, నాకు ఆ విజయవాడలో పనులు ఉన్నటువంటి కారణాన, కానీ నేను ఒక లెటర్ పంపిస్తే ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా నన్ను మన్నించి నాకు ఆహ్వానం వచ్చినందుకు మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ కావలలో కావ్య కృష్ణారెడ్డి కావలలో ఉన్నంతకాలం ఈ ముస్లింల సోదరుల యొక్క అండదండలు ఎప్పుడు నాకే దక్కాలని ఇది నా స్వార్థం కూడా. ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది, ఆ ప్రేమ ఉంది, అది నిజమైన ప్రేమ, హృదయం నుంచి వచ్చినట్టు ప్రేమ, నాభి నుంచి హృదయంలో నుంచి బయటకు వచ్చిన ప్రేమ, అటువంటి కల్మషం లేని ప్రేమ, ముస్లిం సోదరుల కల్మషం ఉండదు నమ్ముకుంటే విశ్వాసానికి ఉన్నటువంటి ఆ ముస్లింలు నాకు దక్కాలనే నా స్వార్థంతోనే ఈరోజు మీరందరూ కూడా నాతో కలిసి భోంచేయాలి, మీతో కలిసి నేను భోంచేయాలనే ఆలోచనతోనే ఈరోజు 21 మసీదులు కావల్లో ఉంటే 21 మసీదులు సోదరుల ఇమాములు కానీ ముద్దుజల్లు కానీ లేదంటే మౌజులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రావాలని మనసారా కోరుకున్నాను. మీరందరూ ఇక్కడికి విచ్చేసి నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ కావలలో ఏ ఒక్క ముస్లిం సోదరుడికి ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు, కానీ మీకు అందరికీ కూడా ఆ రోజు చెప్పా ఇప్పుడు చెప్తా, ముస్లిం సోదరులకి కానీ కావల్లో వైశాఖకి కానీ ఎప్పుడు అండగా ఉండేది కావ్య కృష్ణారెడ్డి, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని. ఎప్పుడు నా ఇంట మీ ఇంట పండగ నా ఇంట పండగ అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా రంజాన్ జరుగుతుందంటే ఒకరోజు నా ఇంటికి మీరందరూ కూడా ఆతిథ్యానికి నేను జీవించి ఉన్నంతకాలం మీరు మా ఇంటికి రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.